స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. పుదుచ్చేరిలో ఓ చిన్నారి హత్య ఆ రాష్ట్ర సర్కార్కు వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. చిన్నారిపై అత్యాచారం హత్య చేశారు, అది కూడా 9 ఏళ్ల వయసున్న పసిపాపపై. ఈ హత్య తమను లోక్సభ ఎన్నికల్లో డ్యామేజ్ చేస్తుందనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. అంతేకాదు సీనియర్ పోలీసులను సస్పెండ్ చేయాలని పుదుచ్చేరి మాత్రమే కాదు, పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఆందోళన మిన్నంటాయి. పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఈ కేసును నెటిజన్లు చూపెడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు తమ డ్యూటీని సరిగ్గా చేయలేనప్పుడు, ప్రజలకు ఉపయోగపడలేనప్పుడు జీతాలు తీసుకోవడం దండగా రాజీనామా చేసి ఇంట్లో పడుకోవాలని ఫైర్ అవుతున్నారు. మరి ఇటు నాయకులను, పోలీసులను ఎందుకు ఈ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది? ఇంతకీ చిన్నారి హత్య పుదుచ్చేరిని ఎందుకు కుదిపేసింది? ఆ హత్య వెనక ఉన్న నరరూప రాక్షసులెవరు అనేది ఈ స్టోరీలో చూద్దాం. మార్చి 2 ఉదయం 8 గంటలకు పుదుచ్చేరిలోని మక్తాల్పేట అనే ఓ స్లంలో ఓ ఇంట్లో 2 ఆడపిల్లల అల్లరి తల్లిదండ్రులను చిరాకు పెడుతోంది. పిల్లలన్నాక తప్పదు కదా. ఇక 9 ఏళ్ల రోహిణి అలరైతే చెప్పలేము. దగ్గరలోని ప్రభుత్వ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. చదువుల్లో కూడా రోహిణి చాలా షార్ప్. ఇక తల్లి ఓ హెల్త్ సెంటర్లో శుభ్రం చేసే పని చేస్తుంది, తండ్రి ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఉదయం 8 గంటలకు తల్లి పనికి వెళ్ళిపోయింది. తండ్రేమో పోర్టుకి వెళ్లి చేపలను తన ట్రక్లో లోడ్ చేసుకుని మార్కెట్కి సరఫరా చేస్తుంటాడు. ఇక పిల్లలకు ఆ రోజు స్కూల్ లేదు. దీంతో ఇంటి దగ్గర ఉండాలని ఇద్దరికి చెప్పారు. 11 ఏళ్ల పెద్దమ్మాయి రాధకు చెల్లెలని బాగా చూసుకోవాలని మధ్యాహ్నం అన్నం పెట్టమని చెప్పింది తల్లి. ఆ చిన్నారి రాధ సరేనంది. వారు పనికి వెళ్ళిపోయారు. ఇక ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్ళగానే రోహిణి ఆడుకోవడం కోసం వెళ్ళింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకుంది. ఆకలి అవుతుందని అక్కతో కలిసి అన్నం తింది చిన్నారి. కాసేపు అక్కతో ఆడుకుని చాక్లెట్లు కొనుక్కుంటానంటూ 2 గంటల సమయంలో బయటికెళ్ళింది. మరోవైపు పెద్దమ్మ ఇంటి దగ్గరే కాపలాగా ఉంది. ఇక బయటకు వెళ్ళిన రోహిణి ఇంటికి రాలేదు. సాయంత్రం 5:30కు తల్లి ఇంటికి చేరుకోగా పెద్ద కూతురు రాధ మాత్రమే టీవీ చూస్తే కనిపించింది. చెల్లెలు ఎక్కడా అని రాధను అడిగింది తల్లి. చాక్లెట్ కోసం వెళ్ళి ఇంకా రాలేదు, ఇప్పుడు కాదు మధ్యాహ్నమే వెళ్ళింది, ఎక్కడో ఆడుకుంటూ ఉన్నట్లుందని చెప్పింది రాధ. దీంతో తల్లి కంగారు పడింది. ఆమె స్నేహితురాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అడిగింది. కానీ చిన్నారి రోహిణి ఆచూకీ కనిపించలేదు. ఆ స్లమ్ మొత్తం వెతికారు, అయినా సరే రోహిణి కనపడలేదు. తల్లి భయపడి వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. మన రోహిణి కనిపించడం లేదని ఏడుస్తూ చెప్పింది. భయంతో పరుగున వచ్చాడు తండ్రి. కాలనీలోని బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ రోజు రాత్రి బంధువులు, స్థానికుల సాయంతో స్లమ్ మొత్తం వెతికారు. కానీ చిన్నారి ఆచూకీ కనిపించలేదు. ఆ మర్నాడు పోలీసులు అదే కాలనీకి వచ్చి ఇల్లు వెతకడం మొదలుపెట్టారు. కానీ స్థానికులు మాత్రం బయట నుంచి కిడ్నాపర్లు వచ్చి ఉంటారు, కిడ్నాప్ చేసి చిన్నారి రోహిణి ఎత్తుకెళ్లి ఉంటారు, ఇక్కడ వెతకడం వల్ల లాభం లేదన్నారు. పోలీసులు మాత్రం మొత్తం వెతుకుతామన్నారు. 2వ రోజు కూడా చిన్నారి ఆచూకీ లభించలేదు. 3వ రోజు సైతం చిన్నారి ఆచూకీ తెలియలేదు. దీంతో బంధువులు, కాలనీవాసులు, ఇతర ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. పోలీసుల తీరును ఎండగట్టారు. ఒక చిన్నారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు, మీరేం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అయితే రోడ్ల మీద నుంచి వెళ్లిపోవాలని, తాము చిన్నారి ఆచూకీ కనిపెడతామని ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తల్లిదండ్రులు, ప్రజలు మాత్రం చనిపోయాక శవాన్ని మాకిస్తారా, ఇప్పటి వరకు చిన్నారి బ్రతికి ఉందని గ్యారంటీ ఇస్తారా అంటూ ఫైర్ అయ్యారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అసలే చిన్నారి తప్పిపోయిందని బాధలో ఉంటే లాఠీ చార్జ్ చేస్తారా అంటూ సామాన్య జనం కూడా చిన్నారి రోహిణి ఆచూకీ కనిపెట్టే వరకు కూడా తాము కూడా ఆందోళన చేస్తామని రోడ్ల మీదకి వచ్చేశారు. అంతేకాదు జస్టిస్ ఫర్ మిస్సింగ్ గర్ల్ అంటూ ఫేస్బుక్, ట్విట్టర్లో ట్రెండింగ్ చేశారు యువత. మరోవైపు కాంగ్రెస్, అన్నా డిఎంకే పార్టీలు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. రాజకీయ దుమారం రేగింది. 9 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు లైట్ తీసుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. దీంతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న తమిళసై హైదరాబాద్ నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. సీఎం రంగస్వామి సహా డీజీపీతో ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు. వెంటనే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీములు పుదుచ్చేరి మొత్తం జల్లెడపడడం మొదలుపెట్టాయి. అయితే మార్చి 5న మధ్యాహ్న సమయంలో సరిగ్గా రోహిణి ఇంటికి 200 మీటర్ల దూరంలోని వెనుక భాగంలోని ఓ డ్రైనేజీలో ఓ తెల్లటి దోవతీలో చుట్టినట్లుగా ఓ వస్తువు కనిపించింది. పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఫోరెన్సిక్ టీంను కూడా పిలిపించి బయటకు తీశారు. అయితే అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏమైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఆ స్లంలోనే చిన్నారి ఇంటికి కాస్త దూరంలో
తెల్లటి దోవతిలో చుట్టిన వస్త్రం బయటకు తీసి విప్పగానే చిన్నారి రోహిణి మృతదేహం బయటపడింది. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. మృతదేహం కుళ్ళి ఉబ్బిపోయి మురుగునీటిపై పైకి తేలుతోంది. తమ బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అల్లరితో ఇల్లంతా గోల చేసే రోహిణి ఇక లేదని తెలుసుకొని అంతా కన్నీరు మున్నీరయ్యారు. హంతకులను ఉరి తీయాలని స్లమ్ మొత్తం నినందించింది. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ప్రత్యేక బలగాలను రప్పించారు పోలీసులు. తాము పట్టుకుంటామని ఎస్పీ వారికి స్వయంగా హామీ ఇచ్చారు. మరోవైపు చిన్నారి రోహిణి చనిపోయిందని తెలియగానే ప్రతిపక్షాలు బొగ్గుమన్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. ఇక ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని ప్రముఖ జిప్మర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. మార్చి 11న సీల్డ్ కవర్లో పోలీసులకు జవహర్లాల్ నెహ్రూ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వైద్యుల నివేదిక పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఆ పోస్టుమార్టం నివేదిక రిపోర్టుల వివరాలను మీడియాకు తెలియజేశారు. అందులో ఏముందంటే, చిన్నారిపై అత్యాచారం చేసి మెడకు తాడుతో ఉరేసి చంపారు హంతకులు. చిన్నారి వంటిపై గాయాలు కూడా ఉన్నాయని చెప్పడంతో జనం మరింత ఆగ్రహం చెందారు. అయితే ఇంతలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మళ్ళీ ప్రతి ఇంటిని వెతికి అనుమానితులను ప్రశ్నించింది. వందల మందిని ప్రశ్నించగా 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు 19 ఏళ్ల కరుణాస్ అలియాస్ కక్క అనే యువకుడిని, ఆ తర్వాత 50 ఏళ్ల హరికృష్ణన్ వివేకానంద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఈ కేసులో చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇది జీరో క్లూ కేసు. పోలీసులు డోర్ టు డోర్ విచారణ చేస్తుండగా చిన్నారి ఇంటి వెనకాల ఉండే వివేకానందన్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వారిని అడగ్గా చిన్నారి మిస్ అయిన రోజు నుంచి కనిపించడం లేదు, బహుశా ఊరెళ్ళాడేమో అన్నారు. అతని గురించి ఎంక్వైరీ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసులేమీ లేవు. కానీ మద్యం గంజాయి తాగుతాడని, అది కూడా చిన్నారి మృతదేహం దొరికిన ఖాళీ ప్రదేశంలో తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటాడని చెప్పారు. స్థానికులు ఎన్నిసార్లు జనం మధ్య గంజాయి మద్యం పార్టీలు చేసుకోవద్దని చెప్పినా వినేవాడు కాదన్నారు. మరి అలాంటి వివేకానందన్ కనిపించడం లేదు. ఈ వివేకానందన్ భార్య గతంలోనే అతడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడూ మహిళలను వేధించడం చేసేవాడు. ఇతన్ని కొట్టేందుకు వారి బంధువులు కూడా వచ్చేవారు. వద్దని చెప్పినా వివేకానంద వినేవాడు కాదని చెప్పారు. దీంతో పోలీసులకు వివేకా మీదే అనుమానం కలిగింది. వివేకానంద ఆచూకీ లేదు. కానీ అతని ఫోన్ నుంచి 19 ఏళ్ల కరుణాస్ అనే యువకుడికి కాల్స్ వస్తున్నాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతను కూడా చిన్నారి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఉంటాడు. గంజాయి మద్యం కొనేందుకు తల్లిని కొడుతుంటాడని స్థానికులు కరుణాస్ మీద పోలీసులకు చెప్పారు. ఒకసారి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే కాలనీవాసులు చితక్కొట్టారు. తల్లి అడ్డుపడడంతో వదిలేశారని చెప్పారు. దీంతో ఈ కరుణాస్ని అదుపులోకి తీసుకుందామని అతని ఇంటికి వెళ్లడంతో ఫుల్లుగా మద్యం తాగి గంజాయి పీల్చి మత్తులో ఉన్నాడు. పోలీసులు కరుణాస్ని కారులో ఎత్తుకుని వెళ్ళిపోయారు. కరుణాస్ పూర్తిగా మత్తు నుంచి స్పృహలోకి రావడానికి దాదాపు 14 గంటలు పట్టింది. ఆ తర్వాత మరో 6 గంటల పాటు పోలీసులకు కోఆపరేట్ చేయలేదు. అంటే మొదట సహకరించలేదు. కానీ తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు కరుణాస్. తాను వివేకానందం కలిసి అత్యాచారం చేసి హత్య చేశామని ఒప్పుకున్నాడు ఈ నీచుడు. వివేకానందనే ఈ కరుణాస్కు ఫ్రీగా మద్యం గంజాయి ఇస్తుంటాడు. ఇద్దరు రోజు కలిసి మద్యం తాగుతూ ఉంటారు. పగలు వివేకానంద కూలి పనికి వెళ్లి సాయంత్రం పూట ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ కరుణాస్ను ఇతర చిన్న పనుల కోసం వాడుకుంటుంటాడని పోలీసులు గుర్తించారు. ఆ రోజు చాక్లెట్ కోసం బయటకు వచ్చింది రోహిణి. అయితే నరరూప రాక్షసుడైన ఈ కరుణాస్ కంట పడింది చిన్నారి. వెంటనే ఎక్కడికి వెళ్తున్నావని 9 ఏళ్ల రోహిణిని అడిగాడు కరుణాస్. చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నా అన్నా అని చెప్పింది చిన్నారి. నేను కొనిపెడతాను పదా అంటూ చాక్లెట్లు కొనిపించేందుకు వివేకానంద ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చాక్లెట్లు కావాల్సిన ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వివేకానందకు విషయం చెప్పాడు. ఇద్దరం ఎంజాయ్ చేద్దామన్నాడు. చిన్నారిపై గంజాయి మత్తులో దారుణంగా 4 సార్లు అత్యాచారం చేశారు దుర్మార్గులు. నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి రాక్షసుల మాదిరిగా ప్రవర్తించారు. ఆ తర్వాత తాడును గొంతుకు చుట్టి చంపేశారు. ఇక సాయంత్రం అప్పటికే చిన్నారి రోహిణి కనిపించడం లేదని అంతా వెతుకుతోంది తల్లి. ఇది గమనించిన దుర్మార్గులు ఓ తెల్లటి దోవతీలో మృతదేహాన్ని చుట్టి ఆ పక్కనే ఉన్న లోతైన మురికి కాలువలోకి విసిరేశారు. బురద కూడా ఉండడంతో మృతదేహం కిందకు వెళ్ళిపోయిందన్నారు పోలీసులు. ప్రత్యేక టీం అదే స్లంలో ఒకరి ఇంట్లో నక్కిన వివేకానందన్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా తామే అత్యాచారం చేసి చంపామని ఒప్పుకున్నాడు. ఇంత చిన్నపిల్లపై నీకు అత్యాచారం చేయాలని ఎందుకు అనిపించిందిరా దుర్మార్గులారా అంటూ పోలీసులు సైతం వారిని చూసి చీకొట్టారు. ఈ ఇద్దరు హంతకులపై పలు కేసులు పెట్టి జైల్లో వేశారు. అయితే జైల్లో వివేకానంద ఆత్మహత్యకు ప్రయత్నించాడనే వార్తలు కూడా గుప్పమన్నాయి. కానీ జైలు అధికారులు వీటిని కొట్టిపారేశారు. వేర్వేరు సెలల్లో నిత్యం పర్యవేక్షణలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ చిన్నారి హత్య రాజకీయ దుమారం రాగడంతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కూడా పుదుచ్చేరి వచ్చేశారు. బాల హక్కుల కమిషన్ నుంచి అంతా ఈ చిన్నారి అత్యాచారం రేపై విచారణ చేసి నివేదికలను కోరాయి. మరోవైపు ఎన్నికల ముందు రోహిణి కేసు రాజకీయ దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ సైతం 7.5 లక్షల పరిహారం ప్రకటించింది. బీజేపీ స్థానిక నేతలు మరో 5 లక్షల సాయం ప్రకటించారు.
కానీ ఏ సాయం అందించినా కూడా చిన్నారిని ఎవరో ప్రాణాలతో తిరిగి తీసుకురాలేరు. ఇక నిర్లక్ష్యం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఎక్కడ లోపం జరిగింది అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పరువు తీసేలా వ్యవహరించారని ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు సంచలన కమెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి కొత్త వారే కాదు, తెలిసిన వారు, తమ పక్కింటి వారైనా సరే ఎవరితోనైనా చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వారికి శిక్షణ ఇవ్వాలని చెబుతున్నారు. మంచి రోజులు పోయాయి, తమా పరా అనే భేదం లేదు, తెలిసిన వారే నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించడం విశేషం. మరి ఈ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.